రే బ్రూస్ రే, ఏమైందిరా? కుట్టిగాడు కొట్టాడు గురువుగారు. కుట్టిగాడా? అవునండి, గురుకులంలో అందరినీ చెత్త కొట్టాడు. ఎందుకురా? ఆ గొల్టీగాడు తిరిగి వచ్చాడు. గొల్టీగాడు ఎక్కడున్నాడు? కుట్టిగాడి దగ్గరే ఉన్నాడు. సరే, లోపలికి తీసుకురండి. ఒరే బ్రూస్లీ, ఈ కాలు బెండికిందిరా? కుడికాలు. అటు తిరగరా, ఇది అటు తిరుగు. రే, నీ డ్రాయర్ సైజ్ ఎంత? ఇంకెక్కడన్నా బెనకడం వాడడం జరిగిందా? కుట్టిగారు, అంజలి ఫోటో మీ దగ్గర ఉందేంటి? అది అంజలి కాదు, వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఫోటో మీ దగ్గర ఎందుకుంది? కొన్ని చెప్పుకునే కథలుంటాయి, కొన్ని కథలు ఎప్పటికీ చెప్పుకోలేనివి. నేను ఈ కథ ఇప్పుడు కూడా నీకు చెప్పకపోతే జీవితంలో రెండోసారి పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. యాలో యాలో యాల, యాలో యాలో యాల, నా కథ నీకు చెబుతాను యాల. యాలో యాలో యాల, యాలో యాలో యాల, ఇంకెన్నాళ్ళని ఎదలో మొయ్యాల. ఆశపడి ఇష్టపడి ఆఖరికి కంటతడి ఎందుకు మిగిలిందో తెలియాలా, నీకు తెలియాలా. ఛంత ఛంత ఛం ఛణ ఛణుత ఛణుత ఛం ఛంత ఛంత ఛం ఛణ ఛణుత ఛణుత ఛం. ఏకలవ్యుడే, ఆ ఏకలవ్యుడే ఈ బాలుడై జనించాడు. అనేక విద్యల మర్మాలనే కనుగొంటాడు. చిన్న కులములో పుట్టి పెద్ద కలలు కన్నాడు. కలరి కళకే కళ పెంచనున్నాడు. బోధనలే లేకుండా సాధన చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు. ఎవరు బాబు నీ గురువు? మీరే గురువు గారు. నీ పేరేమిటి నాన్న? కృష్ణన్ కుట్టి. ఛంత ఛంత ఛణుత ఛంత ఛంత ఛణుత ఛంత ఛంత ఛణుత ఛంత ఛంత ఛణుత ఛంత ఛణుత ఛంత ఛణుత ఛంత ఛణుత 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 ఛంత ఛణుత ఛంత ఛణుత ఛంత ఛణుత ఛణుత ఛణుత. పక్కకొచ్చి నిలిచింది పంచవన్నెల రామచిలక. ఎవరో కాదు ఆమె గురువు గారి గారాల మొలక. గారాల మొలక. ఛంత ఛంత ఛం ఛణ ఛణుత ఛణుత ఛం 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 ఛంత ఛణుత ఛంత ఛణుత ఛంత ఛణుత 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 ఛంత ఛణుత ఛంత ఛణుత ఛంత ఛణుత 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 ఛంత ఛంత ఛణుత ఛం
ఝంత ఝణుత ఝంత ఝణుత ఝణుత ఝణుత. నీతో నేను నాతో నువ్వు ఉంటే చాలు అంతే చాలు. నీతో నేను నాతో నువ్వు ఉంటే చాలు అంతే చాలు. మాత్రమే నిండి ఉన్న నా మనసులో మనసులో ఎవరికెప్పుడు చోటు ఉండదు తెలుసుకో తెలుసుకో. గురుద్రోహి, విశ్వాసం లేని కుక్క గురుగారు గురుగారు క్షమించండి గురుగారు. మాట్లాడకండి గురుగారు. ఒక్కసారి ఆ నోటితో గురువు గారు అన్నావు నరికి పోగులు పెడతాను. పోరా బయటికి. క్షమించండి గురుగారు. ముందు పోరా బయటికి. పోరా. గురువు గారు, నేనిది మీకు చెప్తున్నందుకు నన్ను క్షమించండి. రాధ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు గురువు గారు. దానికి ఈ జన్మలో పెళ్లి కాదురా. మన కులంలో దాన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు. మీకు అభ్యంతరం లేకపోతే మీ కుటుంబం పరువు కోసం, మీ గౌరవ ప్రతిష్టల కోసం నాకు మీ మీదున్న భక్తితో, మీరు విద్యతో నాకు పెట్టిన భిక్షకి విశ్వాసం అనుకోండి, రుణం అనుకోండి, దక్షిణ అనుకోండి. మీరిష్టపడితే రాధను నేను మీకోసం పెళ్లి చేసుకుంటాను గురువుగారు. కృష్ణుడంటే నాకు ప్రాణం నాన్న. ఆ స్థాయిలో నేను ఇంకెవరిని ఊహించుకోలేను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది కృష్ణుడే నాన్న. అమ్మా చూడమ్మా, నేను కూతురు సంతోషాన్ని కోరుకొని దుర్మార్గపు తండ్రిని కాదు. అలాగని కులాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి సిగ్గు లేకుండా తల ఉంచుకు తిరగలిగేవాడిని కూడా కాదు. ఒక పని చేస్తానమ్మా, పీఠాధిపతులకి మన సమస్య చెప్తాను. వాళ్ళు నువ్వు కోరుకునే కృష్ణుడికి ఆ వీరభద్రుడికి కలరీ పోటీ పెట్టమంటారు. గెలిచిన వాడే నిన్ను పెళ్లి చేసుకోవాలంటారు. సాంప్రదాయానికి కట్టుబడిన పెళ్లి కాబట్టి కులం పేరు ఎవరు ఎత్తరు. మన కుటుంబం బజారు పాలు కాదు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో నీకు తెలుసు, నాకు తెలుసు. కృష్ణుడే ఖచ్చితంగా గెలుస్తాడు. అందుకేనమ్మా, దీనికైనా ఒప్పుకో. నువ్వు ఎవరివో ఏంటో పట్టించుకోకుండా నాకు తెలిసిన విద్యంతా నీకు నేర్పించాను. కానీ నీ దగ్గర నుండి ఎప్పుడూ ఏమీ ఆశించలేదు, తీసుకోలేదు. గురుగారు, మీరు అడిగితే నా గుండె కోసి మీ పాదాల దగ్గర పెడతాను గురుగారు. చెప్పండి, మీకేమంటారు? రేపు రాధ కోసం చేయబోయే పోటీలో నువ్వు ఓడిపోవాలి గురుగారు. అలా ఓడిపోతానని నాకు మాటివ్వు. అదే నాకు కావాలి. అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ. ఇవ్వు, మాటివ్వు. మాటివ్వు కృష్ణ. ఝణుత ఝంత ఝణ ఝణుత ఝంత నలుపెక్కిపోతుంది తెలుగంతా. ఝణ ఝణుత ఝంత ఝణ ఝణుత ఝంత కలలాగే కరిగింది బలమంతా. బలవంతుడైనా విధి నాపగలడా, భగవంతుడైనా విధి మార్చగలడా. శవసత్వమున్నా జీవక్షమున్నా కయ్యాల నిలిచాడు ఈ ధీరుడు. అయ్యయ్యో గెలిచాడు ఆ క్రూరుడు. ఆ